హాయ్ మై డియర్ మూవీ లవర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ విష్ యూ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్ మీకు అంతా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, యాక్చువల్లీ నిన్నైతే గుంటూరు కారం మూవీ రిలీజ్ అయింది. చాలా మందికి తెలుసు ఈ విషయం. ఈ ఇయర్, దట్ మీన్స్ 2024 లేండి, 2024 ఇయర్ లాస్ట్ రిలీజ్ మూవీ అని చెప్పి నేనైతే వెళ్ళాను. బాబు నేనైతే ముందే చెప్తున్నా, నేను మహేష్ బాబు ఫ్యాన్ కాదు, నేను ఎవరికి ఫ్యాన్ కాదు. నేను తెలుగు సినిమా అభిమానిని, తెలుగు సినిమాలు ప్రతిదీ చూస్తాను. నాకు మూవీస్ అంటే చాలా ఇష్టం. వీడియోలోకి వెళ్ళిపోతే, బేసిక్గా పుష్ప 2 మూవీ తర్వాత ఆ రేంజ్ రచ్చ హైప్ క్రియేట్ చేసే మూవీ అనేది ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో ఇంకా ఆ టైంలో రిలీజెస్ కూడా ఏమీ జరగలేదు. అలాంటి టైంలోనే కరెక్ట్గా అతిథి మూవీ రిలీజ్ చేస్తున్నాను అన్నట్టుగా అనౌన్స్ చేశారు. కానీ బట్ ఏమైందో ఏమో, అతిథి రిలీజ్ చేయలేదు, గుంటూరు కారం అయితే రిలీజ్ చేశారు. సో మూవీకి అయితే నేను మూసాపేట ఏషియన్ లక్ష్మీ కళా సినీ ప్రైడ్కి అయితే వెళ్ళడం జరిగింది. నేను మ్యాక్సిమం చాలా మూవీస్ అయితే అందులోనే చూస్తాను. నేను చాలా రిలీజెస్ కూడా వెళ్ళాను. మురారి, గబ్బర్ సింగ్, వీటన్నిటికి కూడా ఏషియన్ లక్ష్మీ కళాకే వెళ్ళాను. ఐ థింక్ సంజయ్ థియేటర్ స్టాంపిడ్ ఎఫెక్ట్ అనుకుంటా. అసలు ఏ రేంజ్లో కేర్ తీసుకున్నారంటే, ఎప్పుడు గుంపులు గుంపులుగా అక్కడ ఎట్టబడితే అట్ట తోసుకుంటా లోపలికి వెళ్ళేవాళ్ళు. ఫస్ట్ టైం నేను అక్కడ థియేటర్లో ఇన్ని సంవత్సరాల నుంచి, నియర్లీ నేను 4-5 ఇయర్స్ నుంచి ఆ థియేటర్కి వెళ్తున్నా. ఇన్ని సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం ఒక ఫార్మల్ లైన్ వేలో అందరూ వెళ్ళడం చూశాను నేను. మీకు ఇక్కడ వీడియో కూడా వేస్తున్నాను చూడండి. అందరూ ఒక లైన్లో, బేసిక్గా లోపలికి వెళ్ళేటప్పుడు లైన్లోకి పంపిస్తారు, లైన్లో నిలబెట్టి చెకింగ్ చేసి. కానీ ఇక్కడ బయట నుంచే లైన్ పెట్టించారు. అది మేనేజ్మెంట్ అయితే చాలా వరకు ఈ స్టాంపిడ్ విషయాన్ని సీరియస్ గా తీసుకుందని అయితే చెప్పొచ్చు. ఎక్కడనే కాదు, థియేటర్ లోపల కూడా ఎక్కడికక్కడ సెక్యూరిటీ గార్డ్స్ అయితే పెట్టేశారు. మధ్య మధ్యలో వచ్చి చెకింగ్ చేయడం, అంటే లోపల ఏం గొడవలు జరగకుండా, ఎలాంటి స్టాంపిడ్స్ జరగకుండా అంతా కేర్ తీసుకుంటున్నట్టు అయితే అర్థమవుతుంది. సో ఆ సంజయ్ థియేటర్ ఎఫెక్ట్ అయితే ఎక్కడైతే బాగా పనిచేస్తుందనే చెప్పాలి. సో ఇంకా ఈ సోదంతా పక్కన పెట్టేసి మూవీ సంగతికి వస్తే, మూవీ అయితే రిలీజ్ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. ఇంకా ఫ్యాన్స్ గోల రచ్చ, ఇంకా చెప్పాలంటే అసలు ఆ గోలకి ఆ మూవీ సౌండే వినిపిలే అసలు. అసలు అంటే వాడు తక్కువ ఏమన్నా సౌండ్ పెట్టాడా, లేదంటే ఆ గోలకి వినిపించలేదో తెలియదు. కానీ సాంగ్స్కి అయితే ఒక్కళ్ళు సీట్లో కూర్చోలేదు. ఇంకా కుర్చీ మడత పెట్టి సాంగ్ అయితే జనాలందరూ చొక్కాలు ఇప్పేసుకున్నారు. ఇంకా అసలు చెప్పనక్కర్లా. ఇంకా మహేష్ బాబు గారి యాటిట్యూడ్, ఇంకా స్లాంగ్, గుంటూరు స్లాంగ్, ఆ కామెడీ టైమింగ్, అదంతా కూడా మనకి తెలిసిందే. బేసిక్ గా రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ మనకేమంత అనిపించలేదు. తర్వాత తర్వాత ఆ కామెడీ సీన్స్ కానీ, ఆ కామెడీ టైమింగ్ కానీ, రమణ గారి డైలాగులు కానీ, ఇవన్నీ ఏంటంటే మనలో మనకి తెలియని ఆ బీజిఎం, ఎస్పెషల్లీ బీజిఎం తమను ఏం కొట్టాడు అని చెప్పి తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ ఇవన్నీ రిలీజ్ చేశారు కదా, అప్పుడు అనిపించింది. అవన్నీ చూసి అవన్నీ విన్న తర్వాత మళ్ళీ మూవీ థియేటర్లో బీజిఎం ఎక్స్పీరియన్స్ చేస్తే మామూలుగా లేదు. ఇంకా సాంగ్స్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. అలాగో టాప్ ట్రెండింగ్లో 2024లో కుర్చీ మడతపెట్టి సాంగ్ అయితే ట్రెండింగ్ అవుతా ఉంది, అది మనకి తెలిసిందే. మామూలు రచ్చ కాదు. నాకైతే ఆ వీడియోస్ అన్ని, ఆ థియేటర్ మూమెంట్ వీడియోస్ అన్ని మీకు షేర్ చేసుకోవాలంది. కాకపోతే అఫీషియల్లీ అది చెయ్యకూడదు, కాపీరైట్ కంటెంట్ అయితే పడుద్ది. సో 2024 రిలీజ్ మూవీ అయితే బాగా ఎంజాయ్ చేశాను. సో మీరు 2024లో ఫస్ట్ మూవీ ఏం చూసారు, లాస్ట్ మూవీ ఏం చూసారు కింద కామెంట్ చేయండి. సో ఇదిగా ఈ వీడియో అయితే, వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching. We see you on next video. Bye.